శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో జన్మించినటువంటి వారు ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ తేదీలలో జన్మించినటువంటి వారు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు, కొన్ని విషయాలు. అదేంటంటే, తులారాశిలో జన్మించినా కానీ, వృషభ రాశిలో జన్మించినా కానీ, కుంభరాశిలో జన్మించినా కానీ, మకర రాశిలో జన్మించినా కానీ, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఈ తేదీలలో కనుక మీరు జన్మించి ఉంటే, అంటే ఈ రాశులలో పుట్టి ఈ తేదీలలో జన్మించిన వారు ఎక్కువగా సమస్యలో వలయంలో ఇరుక్కోక తప్పదు. ఎస్, ఇది అక్షరాల నిజమండి. ఇది నేను కొన్ని సంవత్సరాలు దీని మీద పరిశోధన చేసిన తర్వాతనే నేను మీకు తెలియజేస్తున్నాను. చెప్పే ప్రతి విషయాన్ని మీరు పాజిటివ్గానే ఆలోచించండి. నెగిటివ్గా ఆలోచిస్తే దానికి నేను కారకుడిని కాదు. నేను చెప్పేది అక్షరాల నిజం. చాలామంది ఫోన్ చేస్తుంటారు, మీరు చెప్పిన కుంభరాశిలో పుట్టాం సార్, నాకు ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా లేదు, ఒక స్థలం లేదు, అసలు ఏది లేదు, నా జీవితమే అసలు ఈ జన్మే దరిద్రంగా మారింది సార్, నా జీవితమే ఇక వచ్చే జన్మలోనైనా భగవంతుని కోటీశ్వర్ల ఇంట్లో పుట్టామని అడుగుతానంటారు చాలామంది. అంటే వాళ్ళ కష్టాలు ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి వాటికి ఏమనిపిస్తుందండి? పచ్చడి మెతుకులు చూసినా అబ్బా పరమాన్నం లాగా కనిపిస్తాయి. ఆకలితో ఉన్నాడు కాబట్టి వాడు ఏదో ఒకటి తింటాడు. అదేవిధంగా కష్టాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఏదైనా చెబితే అది నిజమే అని నమ్ముతారు. కాబట్టి ఏంటంటే, అలాంటి వారిని చూసి క్యాష్ చేసుకోవడం అనేది అది మూర్ఖత్వం. చేయుతనిద్దాం, ఏదైనా వాళ్ళకు మంచి మేలు జరిగే విధంగా చేద్దాం. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, ఈ తేదీలలో పుట్టినవారు ఈ రాశులలో పుడితే చాలా వరకు డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే పుబ్బా నక్షత్రంలో పుట్టిన, భరణి నక్షత్రంలో పుట్టిన, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన, మరియు అనురాధ నక్షత్రంలో పుట్టిన, ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన, పుష్యమి నక్షత్రంలో పుట్టిన, ఈ 6 నక్షత్రాలలో పుట్టినటువంటి వారు 1వ తారీఖు, 10, 19, 28 ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఎక్కువగా ఇబ్బందులు తప్పవు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. దీని అనుభవపూర్తిగా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ అనుభవం ఎక్కడి నుండి వచ్చిందండి? ఎవరిచ్చారు ఈ అనుభవాన్ని? మీ దగ్గర నుండే నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ల్యాప్టాప్లో కొన్ని లక్షల మంది నా దగ్గర ఇప్పటివరకు 28 ఏళ్లలో ఎంతో మంది నా దగ్గర కరెక్షన్ తీసుకొని ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలన్నీ వింటాను. ఏ తేదీలో పుట్టారమ్మా, ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారని ఇవన్నీ ఫైనల్ చేస్తే ఎక్కువగా సమస్యలు వచ్చేది ఈ కాంబినేషన్లతో పుట్టినటువంటి వారే. వీళ్ళకే సమస్యలు వస్తాయి. అంటే వీళ్ళు దీంట్లో పుట్టడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయని తెలుసుకున్నాను. అందుకే మీకు వివరంగా చెప్తున్నాను. చెప్పడమే కాదు, దీనికి పరిష్కార మార్గాన్ని కూడా అన్వేషించాను. అదేంటంటే, మీరు పెట్టుకున్నటువంటి పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరును మీరు సరి చేసుకున్నటువంటి పేరును రోజు ప్రాక్టీస్ చేస్తే, రోజు కోర్స్ లాగా రాస్తే మీకు మంచి జరుగుతుంది. ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ మీ పేరును చేంజ్ చేసుకునే అవసరమే ఉండదు. కేవలం ఒక నోట్బుక్ చాలండి, ఒక పెన్ను చాలు. రోజు ప్రాక్టీస్ చేస్తూ దానికి సంబంధించిన ఏమన్నా ఆస్ట్రాలజీ ప్రకారం ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్తానో అవి కూడా చిన్నగా చేసుకోండి, మంచి జరుగుతుందండి. ఒక అతనికి మనకు ఉద్యోగం దొరకట్లేదు అని, ఎన్ని ఉద్యోగాలు చేసినా ఉద్యోగం దొరకట్లేదు, ఇక నాకు అవసరం లేదు ఉద్యోగం, నేను ఏదైనా వ్యాపారం చేసుకుంటానని నా దగ్గరకు వచ్చాడు. అతని టైం ఏంటంటే, తను మంచి ప్రణాళికతో మంచి టైంలోకి అడుగు పెట్టుకునే టైంలో అతనికి ఆలోచన కలిగింది, ఇంకా నేను ఉద్యోగం చేయనని. నేను చెప్పాను, ఒక 6 నెలల్లో నీకు ఉద్యోగం వస్తుందని చెప్పాను. లేదు సార్, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఎన్నో గుళ్ళు తిరిగాను, ఎంతో మందిని కలిశాను, నాకు ఉద్యోగం కాదు కదా, అసలు ఏమీ లేదు,
అయినా నేను ఉద్యోగం కోసం మీ దగ్గరికి రాలేదు, నాకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో నాకు అది చెప్పండి అన్నాడు. నేను చెప్పాను, లేదు లేదు నీకు ఉద్యోగమే వస్తుంది, నీకు వ్యాపారం వద్దని చెప్పాను. ఒకవేళ నీకు మరి సార్ నాకు ఉద్యోగం రాకపోతే మీరు ఏమి ఇస్తారు సార్ అని అడిగాడు నన్ను. నేను చెప్పి, నువ్వు ఏది కావాలని కోరుకుంటే నేను అది ఇస్తాను, మరి నీకు ఉద్యోగం వస్తే నువ్వు నాకేమి ఇస్తావు అని చెప్పాను. మీరు ఏది కావాలన్నా నేను అది చేస్తాను సార్ అన్నాడు. అన్నట్టుగానే అతనికి ఉద్యోగం వచ్చిందండి, బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అతని ఆనందానికి అవధులు లేవు ఇంక. కానీ మాట తప్పాడు. నాకేం కావాలని అడగాలి కదా, అతను ధర్మబద్ధంగా అనేది అడగాలి కదా. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, మీరు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను, కొంచెం చూసి అడగండి సార్ అని అడగాలి. నేను చూసే తీసుకుంటానని చెప్పి నేను అతనికి చెప్పేవాడిని. కానీ మాట తప్పాడు అతను. మనం ముఖ్యంగానైతే మనం ఎంత నిజాయితీగా ధర్మబద్ధంగా మన జీవితాన్ని మనం మలుచుకుంటామో అలాగే ఉండాలి, ఎప్పుడు కూడా మాట తప్పకూడదు. అయినా నేను పెద్దగా అతని దగ్గర తీసుకునేది ఏమీ ఉండదు, ఏదో మనస్తృప్తి కోసం ఏదో చెప్పాను, అంతేగాని మీ దగ్గర నుండి తీసుకొని నేనేం బాగుపడతానండి. నాకుండే అసెట్స్ అన్ని నాకు ఉన్నాయి. కేవలం మీ మంచి గురించే నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు నాకు డబ్బు తీసుకొచ్చి ఇచ్చినా అదే చేతితోని ఏదైనా పేదవాళ్ళకు కానీ, అనాథ వృద్ధులకు కానీ, అనాథాశ్రమాలకు కానీ డొనేట్ చేయమని చెప్పేవాడిని. కానీ ఆ భగవంతుడి మీద ప్రాఫిట్ చెప్తున్నాను, నేనైతే ఒక పైసా తీసుకున్నాను. మనస్తృప్తి కోసమైనా కనీసం నా దగ్గరికి వచ్చి ఇట్లా జరిగింది మీరు అంటే నాకు సంతోషం కదా. నేను చూడండి అబ్బా, నేను చేయని ఉండని అదా, ఏదైనా భగవంతుడు కల్పిస్తున్నాడు, ఇలా ముందుకు నడుస్తున్నాను. అదేవిధంగా 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో పుట్టినవారు శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ జన్మించిన వారికి ఇబ్బందులు తప్పవు. తర్వాత 1, 10, 19, 28వ తేదీలలో పుట్టినవారు ముఖ్యంగా పడమర దిక్కున కానీ దక్షిణ దిక్కున కానీ నివాసం ఉంటే చాలా వరకు సమస్యలు ఏర్పడతాయి. ఇక ఫైనల్గా మీరు పెట్టుకున్నటువంటి పేరు 270 degrees నుండి 360 degree కోణంలో, 270 నుండి 360 డిగ్రీల కోణంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ డెస్టినీ నంబర్ ప్రకారం, మీ రాశి నక్షత్ర ప్రకారం మీ పేరుని ఇన్ని డిగ్రీస్లో కనుక మనం డిజైన్ చేయగలిగితే, గ్రాఫ్ వేయగలిగితే ఇక మీకు జీవితంలో తిరుగుండదండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి వీలైతే మీ పేరుని ఈ విధంగా మీరు మార్చుకునే ప్రయత్నం, అంటే ఇన్ని కోణాల డిగ్రీస్లో, ఇన్ని యాంగిల్స్లో ఉండే విధంగా చూసుకోండి. మిగతా వివరాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కదా, ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా వీటిని పాటించండి. అయ్యో మరి తులారాశిలో పుట్టాము, ఈ తేదీలలో పుట్టామంటే మరి దీని నుండి బయటపడే మార్గం లేదంటే అదే కదా నేను చెప్పేది. 270 నుండి 360 డిగ్రీల కోణంలో పేరును మార్చుకోవాలి. అది రోజు ప్రాక్టీస్ చేయాలి. ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మరి చేంజ్ చేయాలని అనుకుంటారు బహుశా, కానీ అవసరం లేదు. కేవలం పేరును మీరు నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తుంటే సరిపోతుంది, దాన్ని మించింది ఇంకేది ఉండదు. అయితే ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దీని నుంచి బయటపడే మార్గం కూడా నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ దీనికి సమస్యకు పరిష్కారం లేకపోతే నేను చెప్పానండి, ఈ వీడియోనే తీయను నేను. అందుకే కష్టాలతో, ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో ఎప్పుడూ ఇబ్బంది పడే కంటే ఒకసారి మీ గురించి తెలుసుకొని, మీ జాతకాన్ని పరిశీలన చేసుకొని, మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని కనుక మీరు సరి చేసుకుంటే ఇక దానంతా అదృష్టం ఇంకేది ఉండకపోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.